last class, we learned factorial concept, permutation definition, fundamental principle, after that we learned a formula. The formula is NPR. సో ఈ పాయింట్స్ అన్ని కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. Find the number of 4-digit numbers that can be formed using the digits 2, 3, 5, 6 and 8 without repetition. Repetition లేకుండా find the number of 4-digit numbers using the digits 2, 3, 5, 6, 8 without repetition. Repetition లేకుండా అంటే వచ్చే నంబర్ మళ్ళీ రాకూడదు. How many of them are divisible by 2, divisible by 3, divisible by 4, divisible by 5, divisible by 25. స్టెప్ బై స్టెప్ చూద్దాం ఏ విధంగా చేద్దాం. The number of 4-digit numbers that can be formed using these 5 digits. ఇక్కడ ఉన్న నంబర్స్ ఏమున్నాయి? 2 ఉంది, 3, 5, 6, 8 ఈ నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ తోని నేను ఒక 5-digit నంబర్ ఫామ్ చేయాలి. ఫ్రేమ్ 1, 2, 3, 4, 5 నంబర్ కావాలి. ఇలాంటి 5-digit నంబర్స్ ఎన్ని వస్తాయి టోటల్గా? 4-digit నంబర్స్ అన్నాడు. ఇచ్చిన డిజిట్స్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ గివెన్ యాజ్ 5 digits. మనకు కావాల్సింది 4-digit అంటే 5 నంబర్స్లో నుంచి 4 నంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 5p4 5p4 నథింగ్ బట్ 120 నంబర్ ఆఫ్ వేస్ వస్తాయి. ఈ విధంగా ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చు. The number of 4-digit numbers 5p4 is 120 అని చెప్పి ఇప్పుడే చెప్పాము. Now divisible by 2. 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఎనీ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్. సపోజ్ నేను తీసుకున్న 4-digit నంబర్లో ఈ ప్లేస్లో ఏ నంబర్స్ అన్నా రాసుకోవచ్చు. ఫస్ట్ 3 ప్లేసెస్లో యూనిట్స్ ప్లేస్లో మాత్రం ఇక్కడ మాత్రం 2 కానీ 6 కానీ 8 కానీ ఏదో ఒక నంబర్ రాసుకోవాలి. ఎందుకంటే మల్టిపుల్స్ ఆఫ్ 2, 6 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2, 8 ఈజ్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 2. సో యూనిట్స్ ప్లేస్ అంటే ఇది. ఈ ప్లేస్లో డెఫినెట్గా 2 కానీ 6 కానీ 8 కానీ రాసుకోవాలి. సో వాటిని ఎన్ని వేస్లో రాసుకోవచ్చు అంటే 3p1 వేస్లో రాసుకోవచ్చు. దిస్ కెన్ బి డన్ ఇన్ 3 ways అని చెప్పి రాసుకున్నాం. సో ఫైండ్ ఫర్ ఎ నంబర్ డివిజిబుల్ బై 2 ద యూనిట్స్ ప్లేస్ షుడ్ బి ఫిల్డ్ విత్ ఈవెన్ డిజిట్. దిస్ కెన్ బి డన్ ఇన్ 3p1 వేస్ ఆర్ సింప్లీ 3 ways. 3 ways అని అనొచ్చు, లేదంటే 3p1 వేస్ అని కూడా అనొచ్చు. Now what about the remaining places? ఇక్కడ నేను 2, 6, 8 ఇందులో ఏదో ఒక నంబర్ తీసుకొని రాసుకున్నా. రిమైనింగ్ ఈ ప్లేస్లో నేను ఏం రాసుకోవాలి? ఫస్ట్ 3 ప్లేసెస్లో వాడు ఇచ్చిన నంబర్స్ ఏమేమి ఉన్నాయి? నంబర్స్ ఒకసారి చూడండి. నంబర్స్ వాట్ ఆర్ ద నంబర్స్ గివెన్? 2, 3, 5, 6, 8.
2 3 5 6 8 ఈ నంబర్స్ ఇచ్చాడు. లాస్ట్ డిజిట్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 2 అన్న అంటే 2 కానీ 6 కానీ 8 కానీ తీసుకోవాలి. 3 నంబర్స్ ఉన్నాయి, ఒక ప్లేస్ నేను ఫిల్ చేయాల్సింది 3p1. ఒక నంబర్ రాసేసుకున్నాను, 2 అనే నంబర్ రాసేసుకున్నాను అనుకుందాం. రిమైనింగ్ ఇంకెన్ని ఉంటాయి నంబర్స్? 1 2 3 4 నంబర్స్ ఉంటాయి. 4 నంబర్స్ ఉన్నాయి, ప్లేసెస్ మాత్రం 3 ప్లేసెస్ ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా రాస్తామంటే 4p3 అని చెప్పి రాస్తాను. 4p3 ఇంటూ 3p1. మళ్ళీ ఒకసారి చూడండి, యూనిట్స్ ప్లేస్లో ఎప్పుడూ కూడా మల్టిపుల్ ఆఫ్ 2 ఉండాలి. 2 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. దీన్ని 3p1 అంటే ఒకసారి 2 తీసుకోవచ్చు, లేదంటే 2 కాకపోతే 6 తీసుకోవచ్చు, లేదంటే 8 తీసుకోవచ్చు. ఏదో ఒక నెంబర్ది మాత్రమే తీసుకోవాలి యూనిట్స్ ప్లేస్లో. ఆ విధంగా తీసుకుంటేనే మనకి దీన్ని 3p1 వేస్లో దీన్ని ఫిల్ చేయొచ్చు. ఈ బ్లాంక్ని 4p3 వేస్లో ఫిల్ చేయొచ్చు. 4p3 ఇంటూ 3p1. ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. చూడండి, 4p3 అంటే యూజింగ్ ఎన్పిఆర్ ఫార్ములా. ఎన్పిఆర్ ఫార్ములా తెలుసు కదా మీకు, n ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్, 4 మైనస్ 3 అంటే 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3p1. 3p1 అంటే 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 మైనస్ 1 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇంటూ ఈ 3 ఫ్యాక్టోరియల్ ఏం రాసుకోవచ్చు, నేను 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు కదా, డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఈ 2 ఫ్యాక్టోరియల్ ఈ 2 ఫ్యాక్టోరియల్ బోత్ ఆర్ క్యాన్సిల్డ్. 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, దేనికి ఈక్వల్? ఇట్ ఈస్ 24. 24 ఇంటూ 3, సో టోటల్ 72. సో 72 వేస్లో నేను వాడిచ్చిన డిజిట్స్ తీసుకునేసి ఈ ప్లేసెస్ని ఫిల్ చేయొచ్చు. కంప్లీట్ నంబర్స్, ఎనీ నంబర్ ఈజ్ మస్ట్ బి డివిజిబుల్ బై 2 అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో కంపల్సరీగా 2 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. దట్ ఈస్ ద రూల్. అదే ఇక్కడ రాసాం చూడండి, టోటల్ 72. నౌ ద రిమైనింగ్ 3 ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ విత్ ద రిమైనింగ్ 4 డిజిట్స్. ఒక డిజిట్ ఆల్రెడీ రాసేసుకున్నాము, ఇంతకుముందు 2 అని చెప్పి రాసుకున్నామని చెప్పాను. రిమైనింగ్ 3 డిజిట్స్ ఉంటాయి ఇంకా, 4p3 ways, that is 24 ways. Hence the number of 4 digit numbers divisible by 2 is 3p1 అంటే 3 వచ్చింది. ఈ 4p3 వాల్యూ దేనికి ఈక్వల్ అంటే 24కి ఈక్వల్. ఈ రెండు మల్టిప్లై చేస్తే మీకు 72 వస్తుంది. 72 ways, టోటల్ వేస్ 72. ఇప్పుడు చూడండి, డివిజిబుల్ బై 3. ఎప్పుడైనా సరే ఒక నంబర్ డివిజిబుల్ బై 3 అవ్వాలంటే ద సమ్ ఆఫ్ ది గివెన్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 3. చూడండి, ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. వాడిచ్చిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ అన్నీ తీసుకొని ఇండివిజువల్గా 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చే రిజల్ట్ ఏమి రావాలంటే మల్టిపుల్ ఆఫ్ 3 రావాలి. మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 రావచ్చు, 6 9 12 15 ఈ విధంగా రావచ్చు. సో సిన్స్ ద సమ్ ఆఫ్ ది గివెన్ 5 డిజిట్స్ ఈజ్ 24, వాడిచ్చిన డిజిట్స్ని అన్నిటినీ యాడ్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ ఎంత, 24 వచ్చింది. వీ హ్యావ్ టు లీవ్ either 3 or 6 and use the digits 2 5 6 8 or 2 3 5 8. వాడిచ్చిన నంబర్స్ మళ్ళీ ఒక్కసారి రాసుకుందాము, 2 3 5 6 8. సో ఈ కాంబినేషన్లో రాసుకోవాలి అంటున్నాం. ఏ కాంబినేషన్లో? వాడిచ్చిన 5 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 డిజిట్ కంప్లీట్గా నేను యాడ్ చేస్తే 2 + 3 5, 5 + 5 10, 10 + 6 16, 16 + 8 24. 24 అనేది మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుందో లేదా చూడండి, 3 into 8. ఎస్, 24 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3.
ఇంకో కండిషన్ ఏంటంటే ఇక్కడ వీ హ్యావ్ టు లీవ్ ఎయిదర్ 3 or 6. మనకు కావాల్సింది 4 డిజిట్ నంబర్ మాత్రమే, ఓన్లీ 4 డిజిట్ నంబర్. 1 2 3 4 డిజిట్ నంబర్ కావాలి. ఆ నంబర్స్ ఇవ్వలేదు. సో ఇచ్చిన గివెన్ డిజిట్స్ని మనం ఒక 2 పేర్స్గా తీసుకుంటున్నాం. ఏంటి ఆ 2 పేర్స్ అంటే యూ కెన్ టేక్ ఎయిదర్ 2568 ఆర్ 2358. అంటే ఒకసారి 3 తీసుకున్న తర్వాత దాంట్లో ఆ నంబర్స్లో 6 తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ 6 ఆల్రెడీ తీసేసుకున్నా. 6 తీసుకున్నానంటే మస్ట్ అండ్ షుడ్గా 3 తీసుకోవాలా నెక్స్ట్ దాంట్లో. సో ఏదో ఒకటి ఉండాలి, ఐదర్ 3 or 6. రెండుగానే ఉంటే మనకు మల్టిపుల్ ఆఫ్ 3 రాదు. మీరు కావాలంటే నేను ప్రాక్టికల్గా చేసి చూపెడతా చూడండి. సపోజ్ 2 వాడిచ్చిన నంబర్స్ 2 3 6 5 8. ఈ నెంబర్ తీసుకున్నా. 8 అనేది రాదు కదా. 2 3 6 5 తీసుకున్నా. వీటన్నిటిని యాడ్ చేస్తే 2 + 3 5, 5 + 6 11, 11 + 5 16 వస్తుంది. ఈ 16 అనేది మల్టిపుల్ ఆఫ్ 3 వస్తుందా? మల్టిపుల్ ఆఫ్ 3 కానీ కాదు ఇది అసలు. సో అందుకని ఎప్పుడైనా సరే వాడిచ్చినప్పుడు ప్రాబ్లంని మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలంటే డెఫినెట్గా ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3 అవ్వాలి. అంటే రిమైండర్ 0 రావాలి. ఆ విధంగా వస్తేనే దాన్ని కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 అని చెప్పి అంటాం. ఇది డివిజిబిలిటీ బై 3. ఇప్పుడు ఆ వర్క్ని ఏ విధంగా రాస్తామో చూడండి. ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద డిజిట్స్ ఫర్ 3. 2 3 5 6 8. ఇంకా బ్రీఫ్గా కాస్త డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. వాడు ఇచ్చిన నంబర్స్ ఇవి. డివిజిబుల్ అవ్వాలంటే నేను తీసుకునే పేర్స్ 2 పేర్స్గా తీసుకోవచ్చు. 1 ఈజ్ 2 5 6 8. అంటే 6 అనే దాన్ని ఇంక్లూడ్ చేశా ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ రెండో దాంట్లో ఏం చేస్తానంటే 2 3 5 8 అని చెప్పి తీసుకున్నా. చూడండి వీటిని యాడ్ చేయండి. 2 + 5 7, 7 + 6 13, 13 + 8 21. నాకు వచ్చిన నంబర్ ఎంత? 21. ఇక్కడ చూద్దాం చూడండి. 2 + 3 5, 5 + 5 10, 10 + 8 18. ఇక్కడ చేస్తే నాకు 18 వచ్చింది. ఈ రెండు కూడా మల్టిపుల్స్ ఆఫ్ 3 అవుతాయా లేదా చూడండి. 3 × 7 ఇట్ ఈస్ 3 × 6. డెఫినెట్గా అవుతాయి. సో 3 × 7 3 × 6 మల్టిపుల్స్ తీసుకున్నాం కాబట్టి ఎయిదర్ ఈ నంబర్స్ అన్నా తీసుకోవాలి లేదంటే ఈ నంబర్స్ అన్నా తీసుకోవాలి. ఎయిదర్ వీ కెన్ టేక్ 2 5 6 or 8 ఆర్ 2 3 5 8. ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. నౌ డివిజిబిలిటీ బై 4. 4తో డివిజిబిలిటీ. ఎప్పుడైనా సరే వాడిచ్చిన డిజిట్స్ టోటల్ నేను 4 బ్లాంక్స్ తీసుకున్నా. 1 2 3 4 బ్లాంక్స్. 4 బ్లాంక్స్లోని లాస్ట్ 2 డిజిట్స్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్న నంబరు, తర్వాత టెన్స్ ప్లేస్లో ఉన్న నంబర్, ఈ రెండు నంబర్స్ కూడా డివిజిబుల్ బై 4 అవ్వాలి. డివిజిబుల్ బై 4 అయితే త్రూఅవుట్ ద 4 డిజిట్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. చూడండి, ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద నంబర్ ఫార్మ్డ్ ద డిజిట్స్ ఇన్ ద లాస్ట్ ప్లేసెస్. ఇక్కడ లాస్ట్ ప్లేసెస్ మీనింగ్ ఏంటంటే యూనిట్స్ ప్లేసు, టెన్స్ ప్లేస్. ఆ లాస్ట్ ప్లేసెస్ అంటే యూనిట్స్ ప్లేసు, టెన్స్ ప్లేస్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. 4 మల్టిపుల్స్ అవ్వాలి. అంటే 4 ఎదర్ 8 12 24 ఆ విధంగా రావాలి. thus we have to fill the last two places. లాస్ట్ 2 ప్లేసెస్ని
నేను తీసుకునేసి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్ ఇక్కడ రాశాను. 28, 32, 36, 52, 56, 68 ఇవన్నీ కూడా 4తో కంప్లీట్గా డివైడ్ అవుతాయి. కంప్లీట్గా డివైడ్ అవడం అంటే రిమైండర్ 0 వస్తుంది. అఫ్ కోర్స్ దీస్ ఆల్ నంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4. ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 4 అని చెప్పి అంటాను. ఒక నంబర్ తీసుకుంటా 28. 28 అనేది 4 మల్టిపుల్ ఏనా? ఎస్, ఇట్ ఈస్ ఎ మల్టిపుల్. సో అదేవిధంగా రిమైనింగ్ నంబర్స్ కూడా అదేవిధంగా తీసుకోవచ్చు. టోటల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. 6 నంబర్స్ ఉన్నాయి. 6 నంబర్స్లో నుంచి నేను సెలెక్ట్ చేయాల్సింది 1 పెయిర్ మాత్రమే. ఒక పెయిర్ అంటే చూడండి 6p1. అంటే సపోజ్ 28 తీసుకున్నాను అనుకోండి, నేను 2 అనేది ఎక్కడ రాస్తాను? 8 అనేది ఈ ప్లేస్లో రాస్తా. రిమైనింగ్ ఈ ప్లేస్లో ఏ నంబర్ అన్నా రాసుకోవచ్చు, మీ ఇష్టం. 3, 5. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. 4తో డివైడ్ అవుతుంది కంపల్సరీగా. ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవుతుంది కాబట్టి త్రూఅవుట్ ద నంబర్ ఈ డివిజిబుల్ బై 4 అని చెప్పి చెప్పొచ్చు. వాడిచ్చిన గివెన్ నంబర్స్ రాసుకుందాం. 2, 3, 5, 6, 8. వీటి యొక్క నంబర్స్లోని కాంబినేషన్ తీసుకున్నా. ఎలాంటి కాంబినేషను? 28, 32, 56 ఇలాంటి కాంబినేషన్ అన్నీ తీసుకున్నా. ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల నేను లాస్ట్ నంబర్ వాడిచ్చిన 4 డిజిట్ 4 బ్లాంక్ ప్లేసెస్లో లాస్ట్ 2 ప్లేసెస్ మాత్రం నేను 4తో డివైడ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ 28 రాశాను. రిమైనింగ్ నంబర్స్ 2, 8 రాసేసా కాబట్టి రిమైనింగ్ నంబర్స్ ఏ నంబర్స్ అన్నా తీసుకోవచ్చు. 3, 5 తీసుకున్నానని అనుకుందాం. సపోజ్ 3 and 5 అంటే 3528 ఉంది. ఇది 4తో డివైడ్ అవుతుందా లేదో చూద్దాం. 3, 5, 2, 8 ఇది 4తో డివైడ్ అవుతుందా లేదో చూద్దాం. 4 8 are 32. So remainder is 3. Again 4 8 are 32, 8. 4 2s are 8. సో రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో మనం ఇలాంటి డివిజిబిలిటీ బై 4 టెస్ట్ చేయాలంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వాడిచ్చిన నంబర్స్ ఎన్ని నంబర్స్ అయితే ఇచ్చాడో అన్ని నంబర్స్ అన్నిటినీ కాకుండా లాస్ట్ 2 ప్లేసెస్ అంటే యూనిట్స్ ప్లేస్లో ఉన్నది, టెన్స్ ప్లేస్లో ఉన్న నంబర్స్ని మల్టిపుల్ ఆఫ్ 4లో రాసుకుంటే, అంటే చూడండి 28 కానీ 32 కానీ 56 కానీ ఆ విధంగా మల్టిపుల్స్ ఆఫ్ 4 ప్లేస్లో రాసుకుంటే రిమైనింగ్ డిజిట్స్ ఏ నంబర్స్ రాసుకున్నా సరే త్రూఅవుట్ నంబర్ 3528 ఈజ్ డివిజిబుల్ బై 4. డివిజిబుల్ బై 4 అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్గా రిమైండర్ 0 అవ్వాలి. సో ఇదే విధంగా చూడండి ఇంకో సేమ్ ఇదే విధంగా డివిజిబిలిటీ బై 5 చూద్దాం. చూడండి, దిస్ ఈస్ క్యాన్ వర్డ్స్లో రాసుకున్నాం. దిస్ క్యాన్ బి డన్ ఇన్ 6 ways. ఆఫ్టర్ ఫిల్లింగ్ ద లాస్ట్ 2 places వీ కెన్ ఫిల్ ద రిమైనింగ్ 2 places విత్ ద రిమైనింగ్ 3 digits ఇన్ 3p2 ways. అంటే 3p2 అంటే 6 ways వస్తాయి. చూడండి 3p2 ఫార్ములా తీసుకుంటా. ఫార్ములా ఈజ్ 3 factorial by 3 minus 2 factorial is 1 factorial. సో 3 factorial by 1 factorial అంటే 3 factorial వస్తుంది. 3 factorial ఎక్స్పాండ్ చేయండి. 3 into 2 into 1 దట్ ఈజ్ 6. అంటే 6 waysలో నేను అరేంజ్ చేయొచ్చు. Thus the number of 4 digit numbers divisible by 4 is 6 into 6 అని చెప్పి రాసా. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 4 కూడా 6 వచ్చాయి. అది 6p1. 3p2 వాల్యూ 6. 2 వాల్యూస్ 6 వచ్చాయి. 6 into 6 2 మల్టిప్లై చేయాలి. అకార్డింగ్ టు ఫండమెంటల్ ప్రిన్సిపల్ మల్టిప్లై ద 2 నంబర్స్. 6 into 6 36.
divisibility by 5. Divisibility by 5. After filling the units place with 5, the remaining 3 places can be filled with the remaining 4 digits in 4p3 ways, that equal to 24 ways. Hence, the number of 4-digit numbers divisible by 5 is 24 అని చెప్పి అన్నాడు. అంటే దీన్ని ఏ విధంగా రాసుకుంటామో చూడండి. Divisibility by 5. Divisibility by 5. 5తో డివైడ్ అవ్వాలంటే నంబరు వాడిచ్చిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో రాసుకుందాం. ఫస్ట్ 2, 3, 5, 6, 8. మనకు కావాల్సిన నంబర్ ఏంటి? 4 డిజిట్ నంబర్ కావాలి. ఎనీ 4 డిజిట్ నంబర్. నేను ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ అంతా కూడా అన్నిట్లో కూడా 5 అని చెప్పి రాశాను. రిమైనింగ్ 3 ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. 1, 2, 3. 1, 2, 3 ఈ విధంగా 3 ప్లేసెస్లో ఏ నంబర్ రాసుకోవాలి నేను? 5 ఆల్రెడీ రాసేసాను. కాబట్టి రిమైనింగ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2, 3, 6, 8 అంటే 4 నంబర్స్ ఉన్నాయి. ఆ 4 నంబర్స్ ఉన్నాయి ప్లేసెస్ మాత్రం 1, 2, 3 ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. 4 నంబర్స్ 3 ప్లేసెస్. నంబర్స్ ఏమో 4 నంబర్స్ ఉన్నాయి మన దగ్గర. ప్లేసెస్ బ్లాంక్స్ ఏమో 3 బ్లాంక్స్ ఉన్నాయి. 3 బ్లాంక్స్. దీన్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు అంటే మనం ఏం చెప్తామంటే సింపుల్గా 4p3 వేస్ అంటాం. 4p3 వేస్. కాబట్టి ఇక్కడ ఎనీ నంబర్ వాడిచ్చిన నంబర్స్లో ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ 2, 3, 6 ఇది డివిజిబుల్ బై 5. 3, 6, 2. అదేవిధంగా 3, 2, 6. ఇంకో పేరు రాసుకుందాం. 2, 6, 3. ఇక్కడ ఇచ్చిన 2365 అయినా 3625 అయినా 3265 అయినా 2635 అయినా ఈ నంబర్స్లో అన్ని నంబర్స్ కూడా 5తో డివైడ్ అవుతాయి. ఎందుకంటే యూనిట్స్ ప్లేస్ ఒక్క డిజిట్ 5తో డివైడ్ అయితే ద త్రూఅవుట్ ది నంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 5. 5తో డివైడ్ అవుతుంది కంపల్సరీ. దట్ ఈస్ ద రూల్. ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడే చెప్పాం కదా ఆ విధంగా. నౌ డివిజిబిలిటీ బై 25. వాడు ఇచ్చిన నంబర్స్ ఏంటి ఒకసారి రాసుకుందాం. 2, 3, 5, 6, 8. డివిజిబుల్ బై 25 అవ్వాలంటే మనం తీసుకోవాల్సిన నంబర్స్ ఏ తీసుకోవాలి? చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ విధంగా తీసుకుంటాం చూడండి. హియర్ వీ హ్యావ్ టు fill the last places with 25 as shown below అన్నాడు. అంటే యాజ్ షోన్ బిలో అంటే చూడండి, ఇప్పుడు వాడిచ్చిన నంబర్స్లోని 2, 3, 5, 6, 8 వీటిల్లోని 2 నంబర్ తీసుకున్నా 5 నంబర్ తీసుకున్నా 2, 5 తీసుకొని లాస్ట్ 2 ప్లేసెస్ ఫిల్ చేశా. 5 ఏమో యూనిట్స్ ప్లేస్లో తీసుకున్నా, 2 ఏమో టెన్స్ ప్లేస్లో తీసుకున్నా. రిమైనింగ్ నంబర్స్ ఇంకెన్ని ఉంటాయి? 1, 2, 3 నంబర్స్ ఉంటాయి. ఏంటా 3 నంబర్స్? 3, 6, 8. ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 2 ప్లేసెస్ ఉన్నాయి. 3 నంబర్స్ ఉన్నాయి. ప్లేసెస్ మాత్రం బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయి? 2 బ్లాంక్సే ఉన్నాయి. 3p2 ఇంటూ 25 ఆల్రెడీ రాసుకున్నాం కదా, దాన్ని ఎన్ని వేస్లో రాసుకోవచ్చు? 2p2.
చూడండి. Now the remaining two places can be filled with the 3 digits in 3p2 ways. 3p2 ways అన్నా 6 ways అన్నా ఒకటే. అంటే ఈ రెండు బ్లాంక్స్ ఫస్ట్ సెకండ్ ఈ రెండు బ్లాంక్స్ ఫిల్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా మనకు వచ్చిన 3 నంబర్స్లో నుంచి ఒక 2 నంబర్స్ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ రాసుకోవాలి. హెన్స్ ద 4 digit numbers divisible by 25 is 6. రైట్, చూడండి ఇంకో ప్రాబ్లం. ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ prison as permuted in all possible ways and the words formed are arranged in dictionary order, find the rank of the word prison. వాడు ఇచ్చిన లెటర్ వర్డ్ ఏమిచ్చాడు? ప్రిజన్ అనే వర్డ్ ఇచ్చాడు. as permuted in all possible ways and the words formed are arranged in dictionary order. మనం ఎప్పుడైనా డిక్షనరీ ఓపెన్ చేస్తే ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఒక ఆర్డర్ అంటూ మెయింటైన్ చేయడం జరుగుతుంది. చూడండి, డిక్షనరీ ఆర్డర్ అంటే సపోజ్ ఏబి, ఏసి, ఏడి, ఈ విధంగా ఏబితో వచ్చే లెటర్స్ అన్నీ కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. అంతకంటే ముందు ఏఏ ఉంటుంది, ఏఏ తర్వాత ఏబి వస్తుంది, ఏబి తర్వాత ఏసి, తర్వాత ఏడి. ఈ విధంగా ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి డిక్షనరీ. ఏ వర్డ్స్ మనం రెఫర్ చేయాలన్నా కూడా ఈ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. సో మనం కూడా అదే ఆర్డర్ మెయింటైన్ చేస్తే ఈ ప్రిజన్ అనే వర్డ్ ఎన్నో వర్డ్ అవుతుంది? ప్రిజన్ అనే వర్డ్, ప్రిజన్, ఈ వర్డ్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇండైరెక్ట్గా. ప్రిజన్ అనే వర్డ్కి ర్యాంక్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలా చూడండి. ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఆర్ ఇన్ ద డిక్షనరీ ఆర్డర్. వాడిచ్చిన ప్రిజన్ అనే వర్డ్ని డిక్షనరీ ఆర్డర్లో రాశా. అంటే INOPRS ఈ ఆర్డర్లో రాసుకోవడం జరిగింది. ఈ ఆర్డర్లో రాసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే నేను నాకు కావాల్సిన వర్డ్ ఏంటి? ప్రిజన్. ఈ ప్రిజన్ అనే వర్డ్లో 6 లెటర్స్ ఉన్నాయి. ఆ 6 లెటర్స్ని నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకున్నా. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. రాసిన తర్వాత ఫస్ట్ ఏ విధంగా అరేంజ్మెంట్ చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ తీసుకోవాలి, నేను పి తీసుకోకూడదు. స్టార్టింగ్ లెటర్ ఏముంది? ఐ ఉంది. సో నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఐ అని చెప్పి రాయాలి. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఐ అని చెప్పి రాసా. ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఐ అని చెప్పి తీసుకున్నా. రిమైనింగ్ లెటర్స్ ఎన్ని? ఇంకా రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 1 2 3 4 5. ఈ 5 లెటర్స్ని సపోజ్ ఐ ఆల్రెడీ రాసేసాను. ఈ 5 లెటర్స్ని ఇంటర్చేంజ్ చేసి, అంటే ఎన్ ప్లేస్లో ఎస్, ఎస్ ప్లేస్లో ఎన్, ఓ ప్లేస్లో పి, పి ప్లేస్లో ఓ, ఆ విధంగా వాటిని ఇంటర్చేంజ్ చేసి రాస్తే మనకు వచ్చే నంబర్ ఆఫ్ వేస్ ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్. ఒక నంబర్ రాసుకున్నా, ఐ అనే నంబర్ తీసుకున్నాను. రిమైనింగ్ డిజిట్స్ 1 2 3 4 5 ఉన్నాయి. 5 లెటర్స్ ఉన్నాయి. 5 లెటర్స్ని వాటిని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 5 ఫ్యాక్టోరియల్ అంటే మీరు కంప్లీట్ సింప్లిఫై చేస్తే 120 వేస్ వస్తుంది. In the dictionary order, first we write all the words begin with I. ఐతో స్టార్ట్ అయ్యే లెటర్స్ అన్నీ కూడా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇఫ్ we fill the first place with I, ఫస్ట్ ప్లేస్ ఐతో ఫిల్ చేయాలి. దెన్ the remaining 5 places can be filled with remaining 5 letters in 5 factorial ways. ఐ అనే లెటర్ రాసేసాను ఆల్రెడీ. ఇక్కడ ఎన్ని బ్లాంక్స్ ఉంటాయంటే 5 బ్లాంక్స్ ఉన్నాయి. ఈ 5 బ్లాంక్స్లో నేను ఏ లెటర్నా తీసుకోవచ్చు ఎక్సెప్ట్ ఐ కాకుండా.
ఎన్ తీసుకున్నా, పి తీసుకున్నా, ఓ ఆర్ ఎస్ అని చెప్పి తీసుకున్నా. ఇది ఒక అరేంజ్మెంట్. ఇంకో అరేంజ్మెంట్ చూడండి, ఐ తీసుకున్నా, స్టార్టింగ్ లెటర్ ఐ, రిమైనింగ్ 5 ప్లేసెస్. వీటిలో ఉన్న ఎనీ లెటర్, ఇక్కడ ఎన్ తీసుకున్నా, ఈసారి ఆర్ తీసుకుంటా. లెటర్ ఆర్, ఓ, ఎస్, ఎన్, పి. సో ఇలాంటి అరేంజ్మెంట్స్ ఎన్ని రాసుకోవచ్చు? టోటల్ ఇక్కడ 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి. 5 లెటర్స్ని వాటిని ఎన్ని వేస్లో, ఎన్ని డిఫరెంట్ వేస్లో రాసుకున్నా సరే మనకి టోటల్గా చెప్పాలంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అని చెప్పి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. సపోజ్ మన దగ్గర 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 బుక్స్ ఉన్నాయి అనుకుందాం, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. వాటిని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్ అని చెప్పి అంటారు. 3 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే దట్ ఈస్ 6 వేస్. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఐ వస్తుంది. ఐ లెటర్తో స్టార్ట్ అయితే 5 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ వస్తాయి. ఫైవ్ ఫ్యాక్టోరియల్ వర్డ్స్ వస్తాయి. ఐ తర్వాత ఎన్ అనేది వస్తుంది. ఎన్ తర్వాత ఓ, ఓ తర్వాత ఓ లెటర్ కూడా 5 బ్లాంక్స్ ఉంటాయి. 1 2 3 4 5. వాడిచ్చిన ప్రెజెంట్ అనే వర్డ్ తీసుకొని ఈ 5 లెటర్స్ ఫిల్ చేయాలి. PRISON. ఫస్ట్ ప్లేస్ ఆల్రెడీ ఓతోనే స్టార్ట్, ఓతో లెటర్ ఆల్రెడీ ఓ లెటర్ రాసా. రిమైనింగ్ ప్లేసెస్ పి కానీ, ఆర్, ఐ, ఎస్, ఎన్, ఈ లెటర్స్ అన్నీ కూడా ఈ బ్లాంక్స్లో ఫిల్ చేయొచ్చు. టోటల్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, సారీ 5 ఉన్నాయి. 5 ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ వర్డ్స్. తర్వాత చూడండి, ఓ అయిపోయిన తర్వాత మనం ఆర్డర్లో రాసుకున్నది ఐ, ఎన్, ఓ, పి, ఆర్ ఈ విధంగా రాసుకున్నాం ఒక ఆర్డర్లో. సో ఐ రాసుకున్నాను, ఎన్ రాశాను, ఓ కూడా రాసేసాను. ఓ అయిపోయిన తర్వాత పి అనే లెటర్ స్టార్ట్ అయింది. ఇక్కడ పిఎన్ రాసి 5 బ్లాంక్స్ పెట్టుకోవచ్చు కదా. 5 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ రాయొచ్చా? ఏ విధంగా రాయడము రైటా రాంగా? ఇట్ ఈస్ ద రాంగ్ ప్రొసీజర్. ఎందుకంటే ప్రెజెంట్ అనే వర్డ్ మనకి పితో స్టార్ట్ అయింది, PRISON. ప్రెజెంట్ అనే వర్డ్ స్టార్టింగ్ లెటర్ పి కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ పి రాసాం. పి తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ స్టార్టింగ్ ప్లేస్కి రావాలి. స్టార్టింగ్ ప్లేస్ అంటే ఏమొస్తుంది? ఐ. సో పిఐ అని చెప్పి రాసాం. పిఐ రాసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏమొస్తుంది? పిఎన్ వస్తుంది. పిఎన్ తర్వాత పిఓ ఈ విధంగా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూస్తాము. చూడండి, పిఎన్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. పిఓ కెన్ బి అరేంజ్డ్ ఇన్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. PRIN అని చెప్పి రాసుకున్నా ఇక్కడ. చూడండి, ఇది వాడిచ్చిన లెటర్స్. వాడిచ్చిన లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుంటున్నా. ఈ విధంగా రాశాను, INOPRS. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు మీకు ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమై ఉంటుంది. ఈ నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇది ఏ విధంగా PRIN అనేది ఎలా తీసుకున్నాం. పిఎన్ లెటర్ ఆల్రెడీ తీసేసుకున్నాం. చూడండి, పి అనేది ఫిక్స్డ్. ఇక్కడ పి తర్వాత ఏ లెటర్ తీసుకున్నాం? పి తర్వాత ఐ తీసుకున్నా, ఐ ఓవర్ తర్వాత పిఎన్.
పిఎన్ కూడా రాసేసుకున్నా. పి తర్వాత పిఓ కూడా రాసా. ఇది అయిపోయిన తర్వాత రాయాల్సింది పిఆర్ రాయాలి. ఎందుకంటే ప్రిజన్ అనే వర్డ్ స్టార్టింగ్ 2 లెటర్స్ చూడండి పిఆర్తో స్టార్ట్ అయినాయి. సో ఎప్పుడైతే 6 లెటర్ స్టార్ట్ అయిందో ఆ పి లెటరు ఆర్ లెటర్ రెండు కూడా స్ట్రైక్అప్ చేద్దాం. చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి రావాలి. స్టార్టింగ్ నెంబర్ ఏముంది? ఐ. రైట్ ఐ రాశా. ఐ తర్వాత చూసుకుంటే ఈ వర్డ్ ఐ అనే వర్డ్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో ఐ కూడా కొడేస్తున్నా. ఐ తర్వాత వచ్చే లెటర్ ఏముంది? ఎన్. రైట్ ఎన్. మనకు కావాల్సింది పిఆర్ఐఎస్ రావాలి. ఇక్కడ ఎన్ మాత్రమే ఉంది. అంటే నెక్స్ట్ రాసేటప్పుడు నెక్స్ట్ సెంటెన్స్లో వస్తుంది మనకి ఎస్ అనేది. పిఆర్ఐ ఓ రాసుకున్నాం. ఇక్కడ ఎన్ తర్వాత ఓ ఉంది. పిఆర్ ఆల్రెడీ స్ట్రైక్అప్ చేసాం. ఐ అనేది కూడా స్ట్రైక్అప్ చేసాం. పిఆర్ఐఎన్ అని రాసాం. తర్వాత పిఆర్ఐఓ రాయాలి. అదే రాసాం మనం ఇక్కడ పిఆర్ఐఓ. ఆఫ్టర్ దట్ పిఆర్ఐఎస్ఎన్. ఇక్కడ చూడండి పిఆర్ఐఎస్ఎన్ అని చెప్పి తీసుకున్నా. స్టార్టింగ్ లెటర్స్ చూడండి ఇక్కడ పిఆర్ఐ ఈ ఫిక్స్డ్, వీటిలో చేంజెస్ ఏముండవు. పిఆర్ఐఎన్ నెక్స్ట్ పిఐఆర్ఐఓ అంటే డిక్షనరీ ఆర్డర్ చూసుకుంటే ఎన్ తర్వాతే ఓ వస్తుంది. ఆఫ్టర్ దట్ ఓ తర్వాత ఎస్ వస్తుంది. ఎస్ రాసిన తర్వాత మళ్ళీ ఎన్ ఎందుకు రాసాము? మనకిచ్చిన వర్డ్ ప్రిజన్. మనకు స్టార్టింగ్ లెటర్ పి ఆల్రెడీ వచ్చింది కాబట్టి పిని కొట్టేసాం, ఆల్రెడీ స్ట్రైక్అప్ చేసాం. పి ఓవర్. ఆర్ అనే లెటర్ కూడా రాసేసుకున్నాం కాబట్టి ఆర్ ఈజ్ ఆల్సో ఓవర్. ఐ లెటర్ రాసాము, దట్ ఈజ్ ఆల్సో ఓవర్. ఐ రాసిన తర్వాత స్టార్టింగ్ తర్వాత లెటర్ ఏమొస్తుంది? ఎస్ వస్తుంది. ఎస్ రాసా. ఎస్ రాసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ లెటర్ ఏంటి? ఎన్. సో ఎస్ తర్వాత ఎన్ వస్తుంది. పిఆర్ఐ ఎస్ఎన్ అని చెప్పి రాసుకున్నాం. ఇది ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే ఓన్లీ 1 ఫ్యాక్టోరియల్. అంటే ఒక బ్లాంక్ మాత్రమే, సింగిల్ బ్లాంక్ ఉంటుంది. ఆ సింగిల్ బ్లాంక్లోని ఓని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే ఓన్లీ 1 వే. దట్ ఈస్ కాల్డ్ 1 ఫ్యాక్టోరియల్. లాస్ట్ వర్డ్ ఫైనల్ పిఆర్ఐఎస్ఓఎన్. పిఆర్ఐ చూడండి పిఆర్ఐ ఆల్ లెటర్స్ ఆర్ ఫిక్స్డ్. ఇక్కడ ఎన్ వచ్చింది, ఎన్ తర్వాత ఓ తర్వాత ఎస్. ఇక్కడ ఈ 2 లెటర్స్లో చూడండి పిఆర్ఐఎస్, ఈ 2 కూడా సేమే. ఎన్ తర్వాత ఓ వస్తుంది. సో ఎన్ తర్వాత ఓ రాసా. లాస్ట్ ఫైనల్ లెటర్ ఎన్. ప్రిజన్ 0 ఫ్యాక్టోరియల్. ఇంకా వర్డ్స్ ఏం లేదు కాబట్టి 0 ఫ్యాక్టోరియల్ అని చెప్పి రాసుకోవచ్చు. మనం తీసుకున్న వర్డ్ ఏంటి? ప్రిజన్. మనం తీసుకున్న ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏంటి? ఐ ఎన్ ఓ పి ఆర్ ఎస్. ఈ ఆర్డర్ తీసుకున్నా. స్టార్టింగ్ లెటర్ ఏముంది? ఐ ఉంది. సో ఐతో వచ్చే లెటర్స్ 5 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ అని చెప్పి రాశాను. ఐ తర్వాత ఏముంది? ఎన్ ఉంది. ఎన్తో 5 ఫ్యాక్టోరియల్ వర్డ్స్. ఐ తర్వాత ఓ లెటర్ వచ్చింది. సో ద నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఓ ఈజ్ 5 ఫ్యాక్టోరియల్ రాసేసుకున్నాం. 5 కూడా ఓవర్. ఇంక తర్వాత ఏమొచ్చింది? పి అనేది వచ్చింది. స్టార్టింగ్ లెటర్ పి అనే కదా ప్రెజెంట్లో. ఈ 2 మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి పి అనే దాన్ని స్ట్రైక్అప్ చేయండి. చేసిన తర్వాత స్టార్టింగ్ రండి మళ్ళీ పిఐ. ఇలాంటి లెటర్స్ ఎన్ని వస్తాయి? బ్లాంక్స్ 4 బ్లాంక్స్ ఉంటాయి. 4 బ్లాంక్స్ని 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ 24.
పిఐ రాసుకున్నా. పిఐ రాసిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? పిఎన్. సో పిఎన్ రాసా. పిఎన్ తర్వాత పిఓ, రైట్, పిఓ. ఇదంతా రాసుకోవడం అయిపోయింది. రాసిన తర్వాత పిఆర్ రాసిన. చూడండి ఇక్కడ ప్రెజెంట్లో ఆర్ అనే లెటర్ కూడా వచ్చింది కదా. ఆర్ అనే లెటర్ వచ్చింది. సో ఈ ఆరు క్యాన్సిల్ చేశా. క్యాన్సిల్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ లెటర్ ఏముంది? ఐ ఉంది, రైట్, ఐ. అయితే ఐ చూస్తే ఇక్కడ స్టార్టింగ్ లెటర్ కూడా ఐఏ ఉంది. సో ఈ ఐ అనే లెటరు, ఈ లెటర్ అనేది కొట్టేసాము. తర్వాత లెటర్ ఏమొస్తుంది? ఎన్ వస్తుంది. ఆ లెటర్ రాసుకున్నాం. ఎన్ని బ్లాంక్స్ ఉంటాయి? 2 బ్లాంక్స్ ఉంటాయి. 2 ఫ్యాక్టోరియల్ వేస్. ఐ ఎన్ ఓ పి ఆర్ ఎస్. పితో వర్డ్స్ రాసాం, ఆర్తో అయిపోయింది, ఐతో కూడా అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఎన్ కూడా రాస్తాం. సో నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది అంటే పిఆర్ఐఎన్ తర్వాత పిఆర్ఐఓ వస్తుంది. దీని కూడా 2 బ్లాంక్స్ ఉంటాయి. 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓ అనేది చూడండి, పిఆర్ఐఎస్ అని ఉంది కదా ఇక్కడ. సో ఎస్ అనేది కూడా స్ట్రైకప్ చేస్తాం. ఎస్ స్ట్రైకప్ చేస్తే ఓ వస్తుంది. ఓ వస్తే ఫైనల్గా చూడండి ప్రిజన్. సో కంప్లీట్గా 5 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 120 వస్తుంది. ఇక్కడ కూడా 5 ఫ్యాక్టోరియల్ మీన్స్ యాక్చువల్గా రైట్ సైడ్ రాలే. దీన్ని ఫ్లెక్సిబిలిటీ కోసము లెఫ్ట్ సైడ్ రాసుకుంటున్నా. 120. 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ 24. అగైన్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. ఇది కూడా 24. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1 దట్ ఈస్ 2. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే వస్తుంది. 2 అగైన్ 2 అగైన్ 2. ఈ విధంగా రాసుకోవాలి. రాసిన తర్వాత ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 12, 16, 20. 4, 6, 8, 10, 12, 14. 1 + 2 3, 3 + 2 5. సారీ, 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4. ఇన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు ప్రెజన్ అనే వర్డ్ని. హెన్స్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ ప్రెజన్ ఈస్. ఇంతకుముందు చెప్పాం కదా, 5 ఫ్యాక్టోరియల్ అనేది 3 times రిపీట్ అయింది. 4 ఫ్యాక్టోరియల్ ఆల్సో 3 times రిపీట్ అయింది. 2 ఫ్యాక్టోరియల్ అనేది 2 times రిపీట్ అయింది. 1 ఫ్యాక్టోరియల్ 1 టైమే వచ్చింది. లాస్ట్లో 1 ఎందుకు రాసామంటే ఇది 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 వస్తుంది. సో అందుకని 1 వచ్చింది. టోటల్గా మనకి 438. ఓన్లీ 4 letters ఉన్న వర్డ్ తీసుకున్నా. కేర్, ఇది వర్డ్. దీనికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి నేను. దీనికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు వాడిచ్చిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోవాలి. ఏ, సి, ఈ అండ్ ఆర్. రాసిన తర్వాత నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్. ఏ లెటర్తో స్టార్ట్ అవ్వాలి? బిగిన్ విత్. ఏ ఉంది కాబట్టి ఏ రాసా. రిమైనింగ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3, 3 ప్లేసెస్. 3 ప్లేసెస్ అంటే 3 ఫ్యాక్టోరియల్. మనకు కేర్ అనేది సితో స్టార్ట్ అయింది అంటే నెక్స్ట్ స్టార్టింగ్ లెటర్ ఏంటంటే నేను రాసేది సి అని చెప్పి రాసా.
సో సి అనే లెటర్ ఇక్కడ రెండు ప్లేసెస్లో మ్యాచ్ అయింది కాబట్టి సి స్ట్రైక్అప్ చేసాం. సి తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ స్టార్టింగ్ లెటర్కి రావాలి. ఏ రాశాను. ఏ రాస్తే ఇక్కడ ఇక్కడ కూడా రెండు మ్యాచ్ అయింది కాబట్టి ఏ కొట్టేసా. తర్వాత లెటర్ ఏమొస్తుంది, ఈ. ఇంకెన్ని బ్లాంక్స్ ఉంటాయి, ఓన్లీ 1 బ్లాంక్. 1 బ్లాంక్ అంటే 1 ఫ్యాక్టోరియల్ వేస్. అగైన్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ సిఏ, ఈ రెండు ఫిక్స్. సిఏఈ అనేది ఫిక్స్డ్, సిఏఈ రాసేసా. నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది, సిఏఆర్ వస్తుంది, రైట్ ఆర్. చూడండి కేర్లో ఆర్ అనే లెటర్ కూడా వచ్చింది కదా, ఈ రెండు లెటర్ని స్ట్రైక్అప్ చేయండి. రెండు లెటర్ని స్ట్రైక్అప్ చేస్తే తర్వాత లెటర్ మళ్ళీ స్టార్టింగ్ రావాలంటే ఈ అనే లెటర్ ఉంది, రైట్ దట్ ఈ లెటర్. ఈ లెటర్ అంటే 0 ఫ్యాక్టోరియల్. అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత వస్తుంది వాల్యూ, 6. 1 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ ఓన్లీ 1 ఫ్యాక్టోరియల్ కాబట్టి రైట్ 1. కేర్ 0 ఫ్యాక్టోరియల్ అంటే అగైన్ 1. దీని ర్యాంక్ ఎంత అంటే 8. కేర్ అనే వర్డ్కి ర్యాంక్ ఎంత అంటే 8 ఇస్ ద ర్యాంక్. ఈ విధంగా ర్యాంక్స్ అనే దాటిని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పటివరకు మనం కంప్లీట్గా పర్ముటేషన్ సంబంధించిన సమ్స్ అన్నీ కూడా, బేసిక్ సమ్స్ అన్నీ కూడా చేసాం. దాంతోపాటుగా డివిజిబుల్ టెస్ట్ లైక్ 2తో డివిజిబుల్ అయ్యాయి, 3తో డివిజిబుల్ అయ్యాయి, 5తో డివిజిబుల్ అయ్యాయి, 25తో డివిజిబుల్ అయ్యాయి. ఈ నంబర్స్ అన్నీ కూడా ఇలాంటి మోడల్స్ దాదాపుగా ఒక 2 or 3 సమ్స్ దాకా చెప్పుకున్నాం. ఇవాళ ఏం చెప్పామంటే కంప్లీట్గా ర్యాంక్ సంబంధించిన సమ్స్ కూడా చెప్పుకున్నాం. ర్యాంక్ ఆఫ్ ది గివెన్ వర్డ్, ఏ ర్యాంక్ ఇచ్చిన వాడు ఏ వర్డ్ ఇచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ అని చెప్పి స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ విధంగా రాసుకొని ఫైనల్గా సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ.